ఫుల్ వీడియో చేసిన నేను మా రూమ్ టూర్ అని. ఇప్పుడు కొత్తగా ఇంకొక రూమ్ టూర్ చేయబోతున్నా. వెనక ఉన్నది కదా అదే రూమ్ అనమాట. మీకు అర్థం అయిపోతూ ఉంటుంది నేను ఏ రూమ్ లో ఉన్నానమాట. చాలా ఘోరం, కానీ చిన్న రూమ్, అవి ఇబ్బంది అనమాట. దానికి గాన్లు కూడా ఉన్నాయి, నా చండాలంగా ఉంటది నాకు తెలుసు. రూమ్ నేను ఉంటున్నా కాబట్టి ఏంటంటే నా దగ్గర సరైన మైకులు లేవు. నేను ఆ బంగాళీ కొనుక్కుంటాడు, ఇక్కడ మనం కొనుక్కుంటాం. యూట్యూబ్ లో అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. నేను అసలే నమ్మలేకుండా 1,00,000 మంది అవుతారా అని. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవడో లేడు నా వెనకల, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారని చాలా ఆనందపడుతున్నా. నా వెనకలో ఉన్నది కదా అదే రూమ్ అనమాట. మీకు అర్థం అయిపోతూ ఉంటుంది నేను ఏ రూమ్ లో ఉన్నానమాట. దానికి గాన్లు కూడా ఉన్నాయి, అలాగే 2 స్టెప్పులు మెట్లు కూడా ఉన్నాయి. ఇది ఒక బండి లాంటిది, హోమ్ టూర్ అనమాట. ఎక్కడికైనా నిద్రపోయేటప్పుడు ఎవడైనా వేసుకొని పోవచ్చు. ఒకసారి చూసేద్దాం రూమ్ ఎలా ఉన్నదో. లోపలైతే చాలా చండాలంగా ఉంటుంది నాకు తెలుసు. రూమ్ నేను ఉంటున్నా కాబట్టి ఇంకా మీరు కూడా చూడాలి కాబట్టి చూసేద్దాం. మొన్న ఒక ఫుల్ వీడియో చేసిన నేను మా రూమ్ టూర్ అని. ఇప్పుడు కొత్తగా ఇంకొక రూమ్ టూర్ చేయబోతున్నా. ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర నుంచి వచ్చేసాను అనమాట. మా కువైట్ వాళ్ళ కూతురు ఇంట్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు డ్రైవర్గా. ఎందుకంటే వాళ్ళకు సాపర్ వెళ్ళిపోయాడు అనమాట. అదే సాపర్ అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చాడో రాడో కూడా తెలియదు. దాదాపు నన్ను వచ్చి మా కువైట్ ఇక్కడ పెట్టినాడు, ఇక్కడే ఉండు డ్రైవర్ వచ్చిన దాకా అని. ఇంక ఇక్కడ డ్రైవర్ 2 రోజులకు వచ్చాడో తెలియదు. 2 రోజులు నేను ఎక్కడే ఉండాలి. ఎందుకంటే శుక్రవారం శనివారం పడి సెలవులు కాబట్టి మొన్నటిదాకా నేను మా అమ్మ దగ్గర ఉండేసి వచ్చిన. ఇక్కడ రూమ్ ఎలా ఉంటుంది అని మీకు చూపించా. రూమ్ ఇలా కూడా ఇచ్చారా బయట డ్రైవర్లకి అని మీకు అర్థం అవుతుంది ఈ వీడియో చూచా అనమాట. 100కి 10% మాత్రమే కొందరు ఇలాంటి రూమ్లు అయితే ఇచ్చారు బయట అనమాట. కొత్త వాళ్ళకి రూమ్లు అయితే బాగుంటాయి 90% కువైట్లో. ఒకసారి ఫుల్ వీడియోలో పోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా కువైట్ ఇల్లు వచ్చి అదేనమాట. ఇక్కడ బయట అయితే ఇచ్చేసినారు రూమ్ మాకు. ఇది అనమాట. ఇంక ఇదంతా మొత్తం రోడ్డు అంటమాట. ఇది రోడ్డు పక్కన రూమ్ అయితే ఇచ్చినారు. చూడండి ఇది రూమ్ అనమాట పరిస్థితి. గాన్లు ఇంక అంటే ఇది మాత్రం మేము స్నానం చేసేది అనమాట. దబరా ఎత్తుకొని పోయి అది ఇంకా మామూలు కార్లు గడికేదానికి. ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ హమాం అంటారు కువైట్లో. బాత్రూమ్ ఏం లేదు ఇక్కడ అనమాట. దివానీ అయితే అదే అనమాట. దివానీ కిటికీ కనిపించేది. అక్కడ పోయి ప్రతిసారి స్నానం చేసి రావాలా. ఇదేనమాట మా రూమ్లో పోయే ముందు బయట విషయాలు మాట్లాడుకుందాము. ఇది గాను, మీకు అర్థమైపోయి ఉండాలి. చూడండి ఇదనమాట రూమ్ పరిస్థితి. ఇక్కడ మా పరిస్థితి ఇది. ఇలాంటి రూమ్ ఇచ్చారనమాట. వెనకలే వాళ్ళు సామాన్లు మొత్తం అన్నీ చూసేయండి. ఇంక ఇది మా రూమ్ వెనకలు ఏసీ. ఇది పని చేస్తుందో లేదో నాకు ఇప్పుడు దాకా తెలీదు. నేనైతే అసలు ఇది సిచ్యువేషన్ అనమాట. ఇది చూస్తాం అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏమన్నా కార్ షోరూమ్ ఉన్నట్టున్నది, సెకండ్ హ్యాండ్ బండి అమ్మేదని. ఇంకా నా రూమ్లోకి అయితే ఎంటర్ అడిగి పెడతాం. ముందు కూడడికి పెడదాం. కూడడికి పెట్టి ఎంటర్ అవుదాం అనమాట. అది మ్యాటర్ అనమాట. ఇంకా వాళ్ళ వస్తువులు కూడా బండి ఇంజిన్ ఆయిల్ ఆడి మార్చినట్టన్నీ పైన పెడతారు, పోయినట్టన్నీ. ఇంకా ఇది వచ్చి మా వాడిది పవర్ బ్యాంక్ లాంటిది. దీని గురించి వదిలేసేయండి. ఈ మిషన్ అంటావా అన్నం వేడి చేసేయండి, పని చేయదు. ఇంక ఈ కవర్లు అంటావా అన్నం తిని పారే చెత్తబుట్ట కీస్. ఇది మాత్రం చెత్తబుట్టలా యూజ్ చేస్తాం కవర్లన్నీ తెచ్చుకొని. ఇంకా వాళ్ళు అన్నం లేక స్టఫ్ బిస్కెట్లు కానీ కువైట్ అతి ఫేమస్ ఇది. 100 పిల్స్ 50 పిల్స్ పడుతుంది చిన్నదైతే. ఇంకా అది ఏసీ, అది పని చేస్తుందో లేదో నాకైతే తెలియదు అనమాట. ఇంకా అది ఏసీ ఏందో నాకు కూడా తెలియదు. అది పని చేస్తుందో లేదో తెలియదు నాకు ఇప్పుడు దాకా, ఒకసారి కూడా పోయాడు. ఇంకెడ్డాను ఆయన మహానుభావుడు నిద్రపోతున్నాడు. ఇంకైతే ఫ్రిడ్జ్, ఇది మాత్రం ఫ్రిడ్జ్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఆ బంగాళీ కొనుక్కుంటాడు, ఇక్కడ మనం కొనుక్కుంటాం. మన సరుకులు. అద్దాలు చూడండి అంటే ఇది అద్దాల పరిస్థితి సిచ్యువేషను. ఇది వీటిలో చూసుకోవాలన్నమాట అద్దాల్లో మేము. ఇదైతే ఆ బంగాళోడే అన్నీ వండుకొని తింటారనమాట. ఇది మన లగేజు. అంటే మీకు ఒకటి అర్థమైనా గుడ్లు పెట్టుకునే దానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ, కానీ అక్కడ తగిలించుకునే దానికి మాత్రం ఉన్నది. కానీ ఎక్కడే కానీ గుడ్లు పెట్టుకునే దానికి బెంచి ఏం లేదనమాట. చాలా ఘోరం, కానీ చిన్న రూము, అవి ఇబ్బంది అనమాట. ఏంటంటే నా దగ్గర సరైన మైకులు లేవు. నేను మైక్తో డబ్బింగ్ చెప్పలేం, మామూలుగానే డబ్బింగ్ చెప్తాను అనమాట. నా దగ్గర సెల్ఫీ స్టిక్, అదే వీడియో ఎత్తికిన సెల్ఫీ స్టాండ్ కూడా ఏం లేదనమాట. ఇంకా ఏం కొనుక్కోవాలా, నాకు అంత బడ్జెట్ పెద్దగా రావడం లేదనమాట యూట్యూబ్లోంచి. ఇప్పుడు మనం యూట్యూబ్లో అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దగ్గర 90,000 దగ్గరలో ఉన్నాం. 10,000 మంది వస్తే 1,00,000 మంది అవుతారు. నేను అసలే నమ్మలేకుండా 1,00,000 మంది అవుతారా అని. నేను వీడియో పెట్టినప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవడో లేడు నా వెనకల. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారని చాలా ఆనందపడుతున్నా. ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోలు తెచ్చా, ఇంకా మిమ్మల్ని నవ్వించా అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.